ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగు చేయును. ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు బుద్ధిహీనుడుగా ప్రవర్తించి తండ్రిని దుఃఖపరిచి ఉన్నాడు. తండ్రి మాట వెనుక దూరదేశము వెళ్ళి దుర్వ్యాపారము చేసి దుఃఖము తెచ్చుకుని ఉన్నాడు, తండ్రికి దుఃఖము తెచ్చి ఉన్నాడు. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉన్నది, ఆకలితో ఇబ్బంది పడుచున్నాను, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి, నా తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని అని నా పాపమును ఒప్పుకుంటాను అని పశ్చాత్తాప హృదయముతో తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రికి సంతోషము, కుమారునికి సంతోషము. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు బుద్ధిగల కుమారునిగా, జ్ఞానము గల కుమారునిగా తండ్రిని సంతోషపరుచుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలోనికి దిగి బాప్తిస్మము పొంది ఒడ్డునకు వచ్చి ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి ఒక స్వరము వినబడుచున్నది, ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము వినబడినది. వేకువ జామునే లేచి ప్రార్థన చేయుచు తండ్రిని సంతోషపరుచుచున్నారు. పరిశుద్ధమైన జీవితమును జీవించుచు దేవుని చిత్తమును నెరవేర్చుచు తండ్రిని సంతోషపరిచిన కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో పెంచబడి ఉన్నారు. ఆయన యోసేపు మరియలకు విధేయుడైన కుమారునిగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, విధేయులైయుండుడి, ఇది ధర్మమే అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మీ తల్లిదండ్రులను మీరు సంతోషపరుచుచున్నారా, దుఃఖపరుచుచూ ఉన్నారా? భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిదండ్రులను సన్మానించుడి అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారముగా జీవించుచు పరమతండ్రిని సంతోషపరచవలసిన వారిగా మనమున్నాము. దేవుని ఆజ్ఞలను అనుసరించేవారే దేవునిని సంతోషపరచగలరు. మారు మనసు పొందుడి, బాప్తిస్మము పొందుడి అనే ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు మనము దేవునిని సంతోషపరచగలము. ఒక పాపి మారితే పరలోకములో దేవుని దూతలు, దేవుడు సంతోషించును. భూలోకములో దైవజనులకు సంతోషము, దేవుని బిడ్డలకు సంతోషము. రక్షణ పొందిన వ్యక్తికి రక్షణ భాగ్యము వలన రక్షణ ఆనందము కలుగును. బుద్ధిహీనులమై ఉండక బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని వాక్యానుసారముగా జీవించుచు ఆయన చిత్తమును నెరవేర్చుచు తల్లిదండ్రులను సంతోషపరచుదుముగాక, పరమతండ్రిని సంతోషపరచుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. తల్లిదండ్రులను సంతోషపెట్టిన కుమారునిగా, పరమతండ్రిని సంతోషపరిచిన కుమారునిగా మీరు ఉన్నారు. మీరు చూపిన మాదిరిని మేమందరమును అనుసరించున్నట్లు, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని, ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యమును పొందుకొని రక్షణ జ్ఞానమును కలిగి, రక్షణ ఆనందమును కలిగి ఈ లోకములో జీవించున్నట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.